నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడమ్మా మీది? మాది ఆంధ్ర అమలాపురం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదమ్మా. ఇంతకుముందుకైతే వైఎస్ జగన్ ఉండే. ఇప్పుడు ఎవరొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు? ఇదే ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుందా? ఇదే ప్రభుత్వం వస్తే చాలా నష్టపోయారు అందరూ కూడా. డబ్బులు ఇస్తున్నాడు అంటే తప్ప ఎవరికి వస్తారో ఏంటో తెలియదు. లోన్లు ఇచ్చి కట్ చేస్తా ఉన్నారు. ఇచ్చేసే ఆ లోన్లు కట్ చేయకుండా సాఫీగా ప్రజారికం చేస్తే బాగుండేది. కానీ ఎదరోళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్నాళ్ళు కూర్చోబెట్టి పెంచుతారు. ఒక విధంగా ఎన్నాళ్ళు కూర్చోబెట్టి పెంచుతారు. ఈ డబ్బులు వేయటం కారణం ఏంటి? ఎందుకు కాళ్ళు చేతులు పిల్లలు తల్లులు అందరూ ఉన్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు చూసావా, అది ఓకే. ఆరోగ్యశ్రీ ఓకే. ఆ రెండు చేసి పిల్లల చదువులు రీత్యా వేసి రాసేకి పెట్టారు. అది మూడు గడిపి మిగతాదంతా కూడా మన రోడ్లు వేయటం ప్రభుత్వంలో మనీ ఏంటవి ప్రాజెక్టులు తీసుకురావడం ఇలాంటివి చేస్తే ఓకే. కానీ కూర్చోబెట్టి కాపులు కానీ బీసీలు కానీ డాక్టర్లు కానీ ఆటోలు కానీ ఇవన్నీ ఇస్తున్నారు చూసా, అవన్నీ వేస్ట్. ఇప్పుడు బతకలేని మనిషి ఎవడు లేడు. ఎవరు కూడా బతకలేకుండా లేని మనిషి ఎవడు లేడు. అందుకు కాబట్టి ఇప్పుడు ఈ చేసిన దానికి చాలా అప్పుల పాలైపోయారని చెప్పి మన అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం వచ్చి పెద్దగా ఎవరైనా వస్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా వస్తే మార్పు జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. మార్పు జరుగుతుంది అని ఉద్దేశం. చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్లో చాలా చేశాడు. ఇంత తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వీళ్ళ హైదరాబాద్ని డెవలప్ చేసింది. వాళ్ళు వెళ్ళిపోయారు ఓకే. ఇప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ బాగు చేస్తాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కూటమి తీసుకున్నారు కదా, కూటమిలో ఈ 3 పార్టీలు అవుతున్నాయి. 3 పార్టీల్లో చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చా మనం? అనుకోవచ్చు అంతే. ఈ పొత్తులో పవన్ కళ్యాణ్కు 21 సీట్లు తీసుకున్నాం కదా, అది మీరు అంగీకరిస్తున్నారా 21 సీట్లకు? ఇంకా వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక అంగీకరించకపోతే ఏం చేస్తారు? అంగీకరించాలి. పొత్తు కరెక్టే అంటారా? కరెక్టే. ఒకళ్ళ వల్ల అవద్దని చెప్పి ముగ్గురు ఏకమయ్యారు. కరెక్టే. మార్పు వస్తుంది అంటారు. మార్పు వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే మార్పు వస్తుంది. తర్వాత అందరినీ కలుపుకొని వెళ్తాడు. మోడీ గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరినీ కలుపుకొని ఏకాగ్రతం చేసి నడుపుతాడని మా ఉద్దేశం. తర్వాత రెస్ట్. మెయిన్గా ఒకటి డెవలప్మెంట్ కావడానికి ఏది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక దేశమైనా ఒక రాష్ట్రమైనా ఊరైనా బాగుపడాలంటే మెయిన్గా ఏది కావాలి మనకు? ఓర్పు ఉండాలి. అందరిని కలుసుకుని వెళ్ళి చేయాల్సి ఉండాలి. అందరూ ఒక కూటమి చేస్తే అది ఓకే అవుతుంది. ఏం డెవలప్మెంట్ చేయాలి? ఏం డెవలప్మెంట్ చేయటువంటి అన్నీ మీకు తెలిసిందే. పంచాయతీ ప్రెసిడెంట్తో చూద్దా అప్పుడు లేదు. అందరికి ఎక్కడిచ్చే అధికారం వాళ్ళకి ఇచ్చి చేస్తే ఓకే చేయగలదు. అంతే. ఆడికి అప్పులు కట్టేస్తాను, వీడికి అప్పులు కట్టేస్తాను ఇలా చేస్తే కాదు. గ్యాస్ తగ్గిస్తాను, మీకు మనిషికి 2500 వేస్తాను, 2000 అది వేస్ట్. ఎవరు తినటం మానేశారు, ఎవరు ఉండటం మానేశారు, ఎవరికి లోటు, ఎవరి మట్టుకు వాళ్ళకే ఉన్నారు. ఈ ఇచ్చి డబ్బులు ఇచ్చి అందరినీ కూడా ఏంటి బద్దకస్తుని చేస్తున్నారు. ఆ డబ్బులు వస్తాయని చూస్తున్నారు. ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చినట్టు హ్యాపీ.